పుష్పం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. విలువలు. రచన సింహప్రసాద్. దూర బంధువుల ఇంట్లో పెండ్లి, సిటీలోనే ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు. సరిగ్గా ముహూర్తం టైంకి మేమిద్దరం వెళ్ళాం. బంధుమిత్రులంతా ఎదురొచ్చి ఆహ్వానించారు. విఐపిగా చూస్తూ హడావిడి చేశారు. తిన్నగా మండపం మీదికి తీసుకెళ్ళగా అక్షంతలేసి చిన్న గిఫ్ట్ ఇచ్చాం. మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, పెద్ద హోదాలో ఉండటమే కాదు గొప్పగా సంపాదించారు. కోట్లకి పడగెత్తారనుకోండి. ఎన్నో ఇండ్లు, షాపులు, పల్లెల్లో తోటలు, అబ్బో చాలా ఉన్నాయి. మాకు మా దగ్గరి బంధువులు అంటూ గొప్పగా మగపెళ్లి వారికి పరిచయం చేశారు. నా భుజాలు 2 అంగుళాలు పెరిగాయి. అసలు ఇందుకే పిలవడం ఆలస్యం. ప్రతి ఫంక్షన్కి వెళ్తుంటాం. 10 మంది మన గురించి మన ముందు గొప్పగా చెప్పుకుంటే ఆ ఆనందమే వేరు. ఇంకా భార్య ముందు పొగిడితే ఆ థ్రిల్లే వేరు. అసలు జనము మన స్థాయి, మన హోదా, మన సంపాదన బంధుమిత్రులకి చాటుకునే అవకాశం కల్పించడానికే ప్రతి శుభకార్యాన్ని ఒక వేడుకగా చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. అందరి అభినందనలు, మెచ్చుకోలు, చూపులు, వినయ అభిమానాలు స్వీకరిస్తూ భోజనశాలకు వెళ్ళాం. మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి ప్లేట్లో అన్ని రకాలు పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. కబుర్లు నంచుకుంటూ లంచ్ ముగించి వెనుదిరిగాం. కారు దాకా వచ్చి వీడుకోలిచ్చారు. మన బంధువుల్లోకెల్లా మీరే గొప్ప స్థాయిలో ఉన్నారు, అందుకనే అంతా పోటీపడి మరీ పొగిడేస్తున్నారు. కారు కదిలాక అంది సులోచన. ధనం మూలం మిదం జగత్ నవ్వాను. సెల్ మోగింది. చెప్పు. మీరు చెప్పిన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను సార్. అక్కడే ఉండు, వచ్చేస్తున్నా. సెల్ కట్టేశాక అడిగింది. పెద్ద చేప మోస్తారు 25,000. వాళ్ళంతా క్రితం జన్మలో మీకు రుణపడి ఉంటారు. ఇప్పుడు ఈ రకంగా తీర్చేసుకుంటున్నారు. అవునంతే మరి. పెట్రోల్ బంకులోకి కారు పోనిచ్చి ఒక పక్కగా ఆపారు. అతడు పరుగున కారు దగ్గరికి వచ్చాడు. కారు అద్దం దించాను. అతడి చేతిలోని నోట్ల కట్ట చూసి మందహాసం చేశాను. అన్నీ పెద్ద నోట్లేనా? మీ బోటి పెద్దలకి చిన్న నోట్లు ఇస్తానా? చెయ్యి చాచి ఇవ్వబోయాడు. అందుకోలేదు. కవర్లో పెట్టి వెనక సీట్లో ఉంచు. అతడు తన బ్యాగ్లో వెతికాడు. కవర్ దొరకలేదు కాబోలు. ఏదో కరపత్రాన్ని చుట్టి వెనక సీట్లో ఉంచాడు. నీ పని అయిపోయినట్టే, రేపొచ్చి ఆర్డర్ తీసుకో. అతడు చేతులు జోడించాడు. కారు ఇంటికి పోనిచ్చాను. మాది ఇండిపెండెంట్ హౌస్, బాగా అభివృద్ధి చెందిన లొకాలిటీ. మా ఏరియాకి నేనే విఐపిని. రోజు టెన్షన్గా కుళ్ళాయి నీళ్లు రావడానికి, మా ప్రాంత రోడ్లు ప్రతిరోజు ఊడ్చడానికి, ఎప్పటికప్పుడు డ్రైనేజ్ శుభ్రం చేస్తుండడానికి కారణం నేను. నా హోదాయేనని అందరికీ తెలుసు. అందుకని నన్ను విశిష్ట వ్యక్తిగా చూస్తారు, గౌరవిస్తారు. కారుని ఇంటి ముందు రోడ్డు పక్కనే పార్కు చేశాను. రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్న యువకులు కొంచెం పైకెళ్ళిపోయారు. గొడవ పడుతున్న పిల్లలు కామైపోయారు. ఇరుగు పొరుగు మౌనంగా మారిపోయి తలలు తిప్పి మా వంక అభిమానంగా చూశారు. ఇంటికెళ్ళి మెత్తని సోఫా మీద కాళ్ళు చాపి మరీ రిలాక్స్డ్గా కూర్చున్నాను. టీ పెట్టనా? వద్దులే, కాసేపు నడుము వాలుస్తాను. ఆఫీస్కి వెళ్తారా? మూడ్ లేదు. మీకోసం ఆఫీసు కానీ ఆఫీస్ కోసం మీరు కాదు. గవర్నమెంటు దత్తపుత్రుడు, నవ్వింది సులోచన. నేనింకా సొంత పుత్రుణ్ణి, సొంత రాజ్యము అనుకుంటున్నానే. ఆవలిస్తూ లేచాను. మంచం ఎక్కగానే నిద్ర పట్టేసింది. లేచేసరికి 7 గంటలు. స్నానం చేసొచ్చేసరికి మందు సరంజామా సర్ది ఉంచింది సులోచన. టీవీలో న్యూస్ ఛానల్ పెట్టాను. గ్లాస్లోకి డ్రింక్ పోసుకొని
ఐస్ క్యూబులు వేసుకుంటున్న వాళ్ళల్లా వార్త విని హడలిపోయాను. సులోచన కొయ్యబారిపోయింది. ఏంటండి, ఏం చెప్తున్నారు? మోడీ నిజంగానే పెద్ద నోట్లు రద్దు చేశాడా? అతడికేం పోయే కాలం వచ్చిందండి? లబాలబాలాడింది. నా మెదడు బ్లాంక్ అయింది. నోరు తెరవలేక గుడ్లప్పగించి చూస్తుండిపోయాను. నిజంగానే 1500 నోట్లు చెల్లవా? ఆదుర్దాగా అడిగింది. రేపటి నుంచి చెల్లవట. మన దగ్గరున్న డబ్బంతా కళ్ళనీళ్ళ పర్యంతమవుతుంది. స్ప్రింగులా లేచి లోపలికి దూసుకెళ్ళాను. లాకర్లో, బీరువాలో, పెద్ద మంచానికి ఉన్న సీక్రెట్ హాల్లో దాచిన 1500 నోట్ల కట్టల్ని బయటికి తీసి కుప్పగా పోశాను. విల్లా కొంటానని 3 నెలల నుంచి ఊరేగుతున్నారు. కొనేసి ఉంటే బావుండేది. చాలా పెద్ద పొరపాటు చేశాను. వసూలు చేయడం మీద చూపిన శ్రద్ధ పొదుపు చేయడం మీద చూపలేదు. అర్ధాంతరంగా మోడీ ఇలా మెరుపుదాడి చేస్తాడని ఏమాత్రం ఊహించలేదు. మన వద్ద దగ్గర 50-60 లక్షలు ఉంటాయి. దుఃఖం పొంగిరాగా గొంతు పూడుకుపోయింది. ఇప్పుడేం చేద్దామండి? ఏడుపు స్వరంతో అడిగింది సులోచన. ఎలాగోలా మార్చేయాలి. బ్యాంకుల్లో ఉన్న డబ్బుకేం పర్వాలేదు కదా, అవి నిక్షేపంగానే ఉంటాయి. కానీ లాకర్లో దాచిన క్యాషు 20-30 లక్షలకి ప్రమాదం వస్తుంది. అంత సొమ్ము మార్చాలంటే చాలా కష్టం. బ్యాంకు మేనేజర్లు మీకు తెలుసుగానే వాళ్ళకి కలిసొచ్చేటట్లుంటే ఎందుకు సహకరిస్తారు? పర్సంటేజ్ ఇమ్మంటారు. పోతే పోయింది. ఎంతో కొంత పడేసి మార్చుకోవాలి. లేకపోతే మొత్తం సొమ్మంతా చిత్తు కాగితాలైపోతాయని గుండె గుబేలమంది. గుటకలు మింగుతూ నోట్ల కట్టల వంక చూశాను. చుట్టుకున్న కట్లపాములా కనిపించాయి. ఎందరినుంచో ఎన్నో రకాలుగా బెదిరించి, భయపెట్టి, ఒత్తిడి తెచ్చి వసూలు చేశాను. ఎన్నో రూల్స్ పెంచి, మెలికలు పెట్టి, లొసగుల్ని అడ్డు పెట్టుకొని అడ్డంగా సంపాదించాను. లంచాల గడ్డి అయితేనే నోట్లన్నీ నిఖాసైనవే, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో ముద్రించినవే. ఇప్పుడు ఈ సొమ్మంతా గాలికెగిరిన పేలపిండి అవదు కదా. ఏమైనా మాట్లాడండి. మీరెలా మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది. ఇంత డబ్బు బ్యాంకులో వెయ్యలేము. నగదుగానే మార్చుకోవాలి. 4000 వరకే మార్చుకోవచ్చు. మీరు నేను 10 సార్లు 10 బ్యాంకుల్లో మారుద్దాం. మన పని మనిషి దాని మొగుణ్ణి రమ్మంటాను. మీ ప్యూన్లని రమ్మనండి. సంతోషం ఉప్పెనలా పొంగి వచ్చింది. అడ్డకూలీల్ని తీసుకువస్తే గాని పని జరగొచ్చు. కాదంటే వాళ్ళు డబ్బు మార్చాక నిజాయితీగా తిరిగిచ్చే వాళ్ళవ్వాలి. అలాగని మన దగ్గరే ఎంతో డబ్బు ఉందని నలుగురి తెలవనీయకూడదు. అది ఇంకా ప్రమాదం. ఏసీబీ వాళ్ళకి ఉప్పందితే కొంప కొల్లేరైపోతుంది. కాలుగల్ని పిల్లిలా పచ్చర్లు చేస్తూ ఉన్నాను. సులోచన భయ విహ్వల అయ్యింది. నువ్వేం భయపడకు. నీకు తెలుసుగా, నేను చాలా తెలివైన వాణ్ణి. తిమ్మిని బమ్మిని చేసేస్తాను. తేలిగ్గా ఎరకి దొరికి ఎరకాన్ని కాదు. ఇవాల్టి దాకా డబ్బు పోగేయడం గురించే ఆలోచించాను. ఇప్పుడు ఇహ చేతిలోని డబ్బు మార్చుకోవడం గురించి ఆలోచించాలి. ఎలాంటి కర్మ వచ్చి పడిందో చూడు. కొంత డబ్బు మా అన్నయ్యకిచ్చి మార్చమంటే పెదవి విరిచాను. మొన్నటి నెలలో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి 2 లక్షలు సర్దమంటే బీదరుపులు అరిచాంగా. పోనీ మా చెల్లెలి సహాయం తీసుకుంటే? అనిత మహా చెలాకి. అంఫట్మని ఇట్టే మాయం చేసేస్తుంది. బొబికెలు కూడా మిగల్చదు. నాలుక చప్పరించాను. ఏదో దారి దొరుకుతుందిలేండి. ముందు కాస్త మందు పుచ్చుకొని భోంచేద్దురు గాని లెవ్వండి. ఇంకెక్కడి ఆకలి, ఎప్పుడో చచ్చిపోయింది. ముందు ఇందులోంచి ఎలాంటి నష్టం వాటిల్లకుండా బయటపడాలి. నోట్ల కుప్ప ముందు ఇద్దరం విచారంగా కూర్చున్నాం. ఎందుకో శవజాగారం చేస్తున్నట్టు అనిపించింది. నిజమే, మా పెద్ద నోట్లిప్పుడు శవంతో సమానం. నానా గడ్డి కరిచి సంపాదించిన రంగుల నోట్లు ప్రాణం లేని ఒట్టి కాగితాలైపోయాయి. ఎంత చిత్రం! ఈ నోట్లని బంగారు దుకాణంలోనూ తీసుకుంటారంటారా?
తెల్లారితే కాఫీ హోటల్ వాడు కూడా తీసుకోడు. ఇంత హఠాత్తుగా ఆ మోడీ ఇలా మెలిక చేస్తే ఎలాగండి? పెళ్ళిళ్ళుంటాయి, పబ్బాలుంటాయి, రోగాలుంటాయి, రొచ్చులుంటాయి, యాత్రలుంటాయి, ఇంకెన్నో అత్యవసర పనులుంటాయి నిష్ఠూరంగా అంది. ఆసుపత్రుల్లో, పెట్రోల్ బంకుల్లో కొన్ని రోజుల దాకా తీసుకుంటారు. ఇంకేం అక్కడ మార్చేద్దాం. కళ్ళు మెరుస్తుంటే అంది ఆ సులోచన. కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతూ తలాడించాను. ఆ రాత్రి నిద్రాదేవి మా వంక కన్నెత్తి చూడలేదు. 10ంటికి బ్యాంకుకి పరిగెత్తాను. బ్యాంకు ముందరి క్యూలు చూసి డీలా పడ్డాను. అయినా వెళ్ళి మేనేజర్ని కలిశాను. కమిషన్ ఇస్తానన్నా లొంగలేదు. డిపాజిట్ చేయండి లేదా లైన్లో నిలబడి మార్చుకోండి అన్నాడు నిష్కర్షగా. ఎక్కడ పిచ్చోడో, నాది బయట మనీ అయితే వీడి బోడి సలహా కోసం ఎందుకొస్తాను? ప్యూన్ని పిలిచాను. అర్జెంటుగా 10 మందిని చూడు, 10 పెద్ద నోట్లు మార్చాలి. వాళ్ళు 4-5 రోజుల దాకా కావాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మళ్ళీ లైన్లో నిలబడి నోట్లు మార్చాలి. మార్చిన ఆ డబ్బుతో ఉడాయించకూడదు. మంచి వాళ్ళని, తెలిసిన వాళ్ళని చూడు. మీ కాలనీ వాళ్ళైతే మరీ మంచిది. ఈ రోజుల్లో మంచివాళ్ళు మచ్చుకి కూడా కనబడరు సార్. అంతా దగులుబాజీలే. మన అవసరం అని తెలిస్తే ముందే నెత్తికెక్కేస్తారు. 400-500 పడేద్దాంలే. ఆధార్ కార్డు కాపీ తీసుకుని రమ్మను చాలు. అతడి ధోరణి నచ్చాక విసుగ్గా అన్నాను. మొత్తానికి ఓ 12 మందిని తీసుకొచ్చాడు. సాయంత్రానికి 4 లక్షలు మార్చాం. తిండి తిప్పలు మాని ఆ దగ్గరలోని చెట్టు కింద తిష్ట వేసి అందరి నుంచి జాగ్రత్తగా వసూలు చేశాను. ఇంట్లో అడుగు పెడుతుంటే అంది సులోచన. నిన్న రాత్రంతా నగల షాపులు తెరిచే ఉంచారంట. ధర అడ్డంగా పెంచిన ఎందరో కొనేశారంట. టీవీలో చూపిస్తున్నారు. అరెరే, మనకి ఐడియా రాలేదు చూడు. భలే ఛాన్స్ మిస్ అయ్యాము. బాధతో సుళ్ళు తిరిగాను. పోనీలేండి, మనకెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. వేదాంతం వళ్ళిచ్చింది. నేను ఇలా స్థిమిత పడలేకపోయాను. లంచాలు తీసుకోవడం బ్రహ్మ విద్యనని నాలాంటి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ప్రభుత్వం రూలు మార్చింది. రోజుకొక్కసారే మార్చుకోవచ్చంటూ వేలి మీద చుక్క లేయడం మొదలెట్టారు. ఆ దెబ్బకి కుదేలైపోయాను. సడన్గా కొండలరావు గుర్తుకొచ్చాడు. అతడు నా కొలిగే. నేను చేప అయితే అతడు తిమింగలం. అతడికి ఫోన్ చేసి దారి చూపమని అభ్యర్థించాను. 2.5 లక్షల దాకా బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. దానికి ఐటీ వాళ్ళు లెక్కపత్రం అడగరు. బంధుమిత్రుల ఖాతాల్లో వేసుకోవచ్చు. జన్ధన్ ఖాతాల వాళ్ళైనా పర్వాలేదు. ఆ తర్వాత సొమ్ముని మీ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. కొంత రిస్క్ ఉంటుంది. 10% కమిషన్ కొందరు మార్చి ఇస్తున్నారు మరి అంటూ ఒకరి నెంబర్ ఇచ్చాడు. ఒడ్డున పడి పోయినట్లేనని సంబరపడ్డాను. తిన్నగా కమిషన్ ఏజెంట్కు ఇంటికెళ్ళిపోయాను. ఇప్పుడు కమిషన్ 20% బ్యాంకులో పెంచేశారు. ఇవాళ పాత నోట్లు తెచ్చి ఇచ్చి రేపు కొత్త నోట్లు పట్టుకెళ్ళండి. అతన్ని నమ్మలేకుండా ఉన్నాను. అలాగని నమ్మకుండా ఉండను లేకపోయాను. శాంపుల్ డోసుగా 6 లక్షలు ఇచ్చాను. మరుక్షణం నుంచే ఒకటే ఆందోళన. అతడు గోల్మాల్ చేసేస్తాడేమోనని భయం. ఎంతో కష్టపడి ఎంతో రిస్క్ చేసి సంపాదించిన సొమ్ముని అతడు స్వా చేస్తే ఎవరికి చెప్పుకోలేను. గట్టిగా అడగలేను, నిలదీయలేను. ఎంతటి దౌర్భాగ్యం దాపురించింది. ఈ కొమ్ములు కూరలు పెంచి పెద్ద నాలిక బాణపుట్టతో ఒక రాక్షసుడిలా నా కళ్ళకి కనిపించసాగాడు. లేకపోతే ఇంత దారుణంగా రద్దు చేయడం ఏంటి? గాంధీ గారి బొమ్మ ఉన్న నోట్లు చెల్లకుండా పోయాయంటే ఇంకా లోకల్లో నీతికి సత్యానికి చోటెక్కడా? తిన్నగా ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను. పిలపిలలాడుతున్న కొత్త 2000 నోట్ల కట్టలు చేతిలో పెట్టాడు. నా టెన్షన్ మాయమైంది. చాలా థ్యాంక్స్ ఓయ్. సాయంత్రం మళ్ళీ కొత్త తెచ్చిస్తాను. 40% కమిషన్. అవాక్కయ్యాను. పాత కస్టమర్ని మరి ఇంత దారుణంగా పెంచేస్తే ఎలా?
మీకిష్టమైతేనే, మరో మాటకి అవకాశం ఇవ్వలేదు. అక్కడేమీ అనలేక ఇంటికెళ్ళి సులోచన దగ్గర వాపోయాను. ఎంత అన్యాయమో చూడు, సగానికి సగం మింగేస్తారట. మనుషులు బాగా దిగజారిపోయారు. లోకంలో న్యాయం, ధర్మం బొత్తిగా లేకుండా పోయాయి. కలికాలం అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అంతేగా. తుల్లిపడి ఆమె ముఖంలోకి చూశాను. నేను అలాగే సంపాదించానని ఎత్తి పొడుస్తుందా? నాదంతా అవినీతి సొమ్మే కదా అని చెప్పక చెబుతుందా? అడిగినంత పడేసి మార్చుకోకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాయి కదండి. పోనీ బంధువులందరి ఖాతాల్లోనూ వేయిస్తే వద్దొద్దు, అల్లరైపోతాం, పరువు పోతుంది, ఐటీ వాళ్లతోనూ వేగలేము. దానికన్నా ఈ పద్ధతే నయ్యం. 10 లక్షలు తీసుకుని వెళ్ళబోతుంటే కాశమ్మ వచ్చింది. రోడ్డు డివైడింగ్లో తన ఇల్లు పోకుండా చూడమని గత నెల రోజుల నుంచి నా చుట్టూ తిరుగుతుంది. నిజానికి ఆమె ఇల్లు పోతుందని మా వాళ్ళు భయపెట్టారు. దండుకోవడానికి ఇదో మార్గం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కు రా, వెళ్ళెళ్ళు కసిరాను. మీరు ఆఫీస్కి రావట్లేదని చెప్పారు. మీరు అడిగినంత డబ్బు తెచ్చాను. గబగబా 500 నోట్లు తీసివ్వబోయింది. ఆశగా చూసిన వాడల్లా సడన్గా అరికాలిమంట నెత్తికెక్కగా ఆగ్రహంగా మారిపోయాను. నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను? చెల్లని నోట్లు తెచ్చి నా ముఖాన కొడితే నీ పని చేస్తాననుకున్నావా? వెళ్ళవమ్మా. కొత్త నోట్ల, 100 నోట్ల పట్టుకరా, అప్పుడే నీ పని చేస్తా. లేకపోతే నీ ఇండ్లు గోవిందే బెదిరించాను. బాబాబు, అంత మాట అనకండి. కొత్తవెక్కడా దొరకట్లేదు. సావి సచ్చి చెడి ఇవి తెచ్చాను. చెప్తుంటే నీకు కాదు, వీటికేం విలువ లేదు. ఏం తిప్పలు పడతావో పడి వీటిని మార్చి 2 రోజుల్లో పట్టురా, లేకపోతే నీ పని చెయ్యలేను తెగేసి చెప్పాను. ఆమె నిస్సహాయంగా చూస్తుండిపోయింది. 4 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. ఫైల్స్ మీద దృష్టి పెట్టలేకపోయాను. అందరి పరిస్థితి నాలాగే ఉంది. నిజానికి మోడీ జ్వరంతో మూలుగుతున్నారు. కలుగుల్లోని ఎలకల్ని లోపల ఊపిరాడక ఒక్కసారిగా బయటికొచ్చేసినట్టుగా ఉంది పరిస్థితి. అంతా నాలాగానే గందరగోళ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలామంది జన్ధన్ ఖాతాలో 2.5 లక్షల చొప్పున జమ చేసి తిరిగి తమ ఖాతాల్లోకి మార్చుకుంటున్నారు. ఒకేసారి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాధిస్తే అది చావే. నవరంధ్రాలన్నీ ఒక్కొక్కటిగా మూసేస్తున్నట్టుగా ఉంది. ఎవ్వరికీ ఊపిరాడటం లేదు. కాలం మారినట్టే ఉంది. మనం మారలేమేమో. ఓ కొలిగ్ గొనికాడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయి. మనం కాదు. కమిషన్ ఏజెంటు దన్నుతో ధీమాగా అన్నాను, నవ్వాను. కానీ అందరిలోనూ మాట్లాడలేక నా భయాలు రెట్టింపయ్యాయి. హత్య చేసి శవాన్ని ఇంట్లో దాచిపెట్టుకున్నట్లుగా అనిపించింది. ఇంతదాకా 30 లక్షలే మార్చగలిగాను. సాధ్యమైనంత త్వరగా మిగతా సొమ్మంతా మార్చేయడం ఉత్తమం అనిపించి ఏజెంట్కి ఫోన్ చేశాను. నోట్ల మార్పిడికి సహకరించిన బ్యాంకు మేనేజర్ని పోలీసులు అరెస్టు చేశారట. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఆ ముక్క చెప్పి ఇంకా తనకి ఫోన్ చేయొద్దని కోరాడు. నడినెత్తిన పిడుగుపడ్డట్టు వణికిపోయాను. తీగలాగితే నా డొంక కదులుతుందేమోనని భయపడుతూ గబగబా ఇంటికెళ్ళాను. దయ్యాన్ని చూసిన వాడిలా ఉన్నారేంటి? గుమ్మంలోనే ప్రశ్నించింది ఇల్లాలు. ఒక్కసారే పీక్కు తింటాయి, కానీ ఇంట్లోని నోట్ల కట్టెలు నా ప్రాణాన్ని కొంచెం కొంచెం కొరుక్కు తినేస్తూ నరకాన్ని చవి చూపిస్తున్నాయి. నిస్రువుగా అన్నాను. జరిగిందంతా వివరించాను. దుఃఖోధృతికి తట్టుకోలేక విస్కీని రాగానే తాగుతూ కూర్చున్నాను. ఇంతింత కళ్ళతో భయంగా చూసింది. మీరేం ఇదవ్వొద్దు. అది లంచాల సొమ్ము, పాపపు సొమ్ము. అందుకనే ఎలా వచ్చిందో అలానే పోతుంది.
కళ్ళొత్తుకుంది. నాన్సెన్స్. పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు. నువ్వు అనవసర భయాలతో నా బీపీ పెంచకు. ఇంకా మన దగ్గర చాలా డబ్బుందే, అదంతా నష్టపోయినట్టే. తలుచుకుంటే చాలు గుండెలు తరుక్కుపోతున్నాయి. నాకు తెలియకుండానే కన్నీళ్లు పొంగి వచ్చాయి. అయితేనేం, మన దగ్గర మనము తినలేనంత సొమ్ము ఉందిగా నచ్చ చెప్పబోయింది. 100, 1000 కాదే, 30 లక్షల రూపాయలకు రెక్కలొస్తాయి తెలుసా? ఏడుపు స్వరంతో బిగ్గరగా అన్నాను. దారులన్నీ మూసుకుపోయాయని అర్థమవుతుంది. గుండెలు గుర్నీలయ్యాయి. నాకు తెలియకుండానే ఏడ్చేశాను. సులోచన కంగారు పడింది, ఓదార్చింది. కాసేపటికి తేరుకున్నాను. నేను బంతిని, మళ్ళీ లేస్తాను, నా ప్రతాపం చూపిస్తాను. ఒక్క ఏడాదిలో ఆ నష్టాన్నంతా పూడ్చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ అన్నాను. ఇంకెప్పుడు ఇలా డబ్బు రూపేణా ఎక్కువ సొమ్ము ఉంచొద్దు అనునయంగా అంది. ఉంచను. కొత్త 2000 నోట్లు రద్దు చేస్తారని, ఇంట్లోని బంగారానికి లెక్కలు తీస్తారని, లాకర్లు చెక్ చేస్తారని రకరకాల రూమర్లు వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంక నుంచి మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన నీడని అనుమానించాలి. నా వంక సదాభిప్రాయంగా చూస్తూ స్వరం తగ్గించి అంది సులోచన. మనకున్న దానితో తృప్తిగా పడలేమా? ఈ పరుగుళ్ళు ఎందుకు? అవినీతి సొమ్ముకు అంగలార్చడం ఎందుకు? ఇలా టెన్షన్లు పడ్డం ఎందుకు? నవ్వాను. ఇంకో 7 ఏళ్లలో రిటైర్ అయిపోతాను. అప్పుడు వృద్ధ నారీ ప్రతిభతలా అయిపోతాను. అప్పుడు వేదాంతపు కబుర్లు బయటి వాళ్ళకి చెప్దాం. నిస్సహాయంగా చూసి నిట్టూర్చింది. పిచ్చి ఆలోచనలు, పిచ్చి సెంటిమెంట్లు వద్దు. గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి. ఈ మాట పెద్దవాళ్ళు చెప్పిందే, గుర్తుంచుకో. మర్నాడు ఆఫీసుకి వెళ్ళేసరికి ఓ పెద్ద బిల్డరు నా కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. 5 అంతస్తుల బిల్డింగ్ తలుపు ప్లాను చూపించి వివరించాడు. పై వాళ్లతో అన్నీ మాట్లాడానని నేను శంఖంలో పోస్తే చాలన్నాడు. ఆ స్థలంలో అన్ని అంతస్తులకి రూల్స్ ప్రకారం అనుమతి ఇవ్వకూడదు, కానీ అతడికి ఇవ్వాలి. అందుకని 1 ఇస్తానన్నాడు. పెదవి విరిచాను. ఇది వరకైతే ఎగిరి గంతేసేవాడిని, కానీ ఇప్పుడు పాత నష్టం పూడ్చుకోవాలి, కొత్త లాభం వదులుకోకూడదు. అందుకని 3 అడిగాను. పై వాళ్ళకి లైన్స్ షేర్ ఇచ్చే ఉంటావు, ఇదో లెక్క అని అన్నాను. అతడు లేచి మౌనంగా వెళ్ళిపోయాడు. నివ్వరబోయాను. అతడి ధీమా ఏమిటి? పై వాళ్ళకి ఫిర్యాదు చేస్తాడా? ఒక క్షణం ముచ్చెమటలు ముంచెత్తాయి. నా మీద కంప్లైంట్ చేసి బతకగలడా? ఎక్కడ లేని కొర్రీలు వేసి కోతిపుండును బ్రహ్మరాక్షసి చేసి రాచి రంపాన పెట్టను, అనుమతి ఇవ్వకుండా అడుగడుగున అడ్డుపడను. 2 రోజుల తర్వాత అతడి మనిషి వచ్చాడు. మీ మాట మా సారు మాట కాదు కానీ 2కి డీల్ ఓకే చేద్దాం. మీది మాది భార్యాభర్తల సంబంధం. నిమిషకాలం ఆలోచించినట్టు నటించి సరే అన్నాను. 50,000 తెచ్చాను. ఇక్కడే ఇమ్మన్నారా, బయటకొస్తారా? ఇది నా క్యాబిన్. ఇక్కడేమీ సీసీ కెమెరాలు లేవులే, ఉన్నా పని చెయ్యవు. బిగ్గరగా నవ్వాను. అతడిచ్చాడు, పుచ్చుకున్నాను. అన్నీ కొత్త 2000 నోట్లే. సొరుగులో పెట్టుకొని ఒక ముక్క ఆ వాళ్ళ చెప్పి ఉంటే ఈ పాటికి అనుమతి మీ చేతిలోకి వచ్చేసేది కదా. ఆయన తిక్క మనిషి, తన మాట కాదంటే సహించలేరు. అతడి మాటలు పూర్తి కాకుండానే 3 అగాంతకులు లోపలికి దూసుకొచ్చారు. ఆశ్చర్యంగా చూశాను. సరుగులోంచి సొమ్ము బయటికి తీశారు. వాళ్ళు ఏసీబీ వాళ్ళని అర్థమైపోయింది. నవనాడులు కృంగిపోతుంటే తల పట్టుకున్నాను. ఇదెలా జరిగింది? ఆ బిల్డర్ పనేనా, లేక తనంటే గిట్టని కింది వాళ్ళ పై వాళ్ళో? నా అనుమానం కాశమ్మ మీద కేంద్రీకృతమైంది. అలాంటి వాళ్లే ఇలాంటి దౌర్భాగ్య పని చేస్తారు.
కోపంతో లోలోన రగిలాను. కాశమ్మ కనిపిస్తే అమాంతం మింగేసేలా ఉన్నాను. క్షణాల్లో వార్త ఆఫీసంతా దవనంలా పాకిపోయింది. అంతటా ఒకే రకమైన శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీ ఇంట్లో సోదా చేయాలి, పదండి. ఎందుకు? కీచుగొంతుతో అడిగాను. ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని కంప్లైంట్ వచ్చింది. అమాంతం పాతాళానికి కూరుకుపోయాను. మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు విలవిలలాడాను. ఇంటికెళ్ళాం. మా ఇంటిని ఫోటోలు తీశారు. విలువను మదించారు. మా ఏరియా జనం పోగయ్యారు. మీడియా గద్దలు వాలిపోయాయి. బ్రేకింగ్ న్యూస్ తెర లేచింది. నా పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద అన్నీ కట్టకట్టుకుని నడి రోడ్డు మీద పడ్డాయి. అది చూసి బంధువులు మా బాగా జరిగిందని చంకలు కొట్టుకుంటారేమో. ఎవరి వంక చూడలేక అవమానాగ్నిలో దహించుకుపోతూ తలంచుకుని కూర్చున్నాను. ఇళ్లంతా క్రింద మీంద చేసేశారు. దస్తావేజులు, బంగారు నగలు అన్నీ తవ్వి తీశారు. లాకర్లోని 1000-500 నోట్ల కట్టలు బయటికి తీశారు. ఈ సొమ్మెక్కడిది? ప్రశ్నించారు. ఆ నోట్లు చెల్లవు, చిత్తు కాగితాలతో సమానం. వాటికి ఎలాంటి విలువ లేదు. కావచ్చు, కానీ ఇవి కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరమే. ఆ సంగతి అలా ఉంచితే ఇంత డబ్బు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏ రకంగా సంపాదించారు? అవి చెల్లవయ్యా మగడా. కావాల్సితే ఇప్పుడే మీ ముందే తగలబెట్టేస్తాను. ఆవేశపడ్డాను. సారీ, వాటికి లెక్క చెప్పాల్సిందే. నీళ్లు నమిలాను. డొక్క చీల్చినా లెక్క చెప్పలేను. గమ్ము నుండిపోయాను. బంగారం లెక్క వేస్తుంటే ఇదంతా మా పుట్టింటి వాళ్ళు పెట్టింది, ఇవ్వను. అడ్డం పడింది సులోచన. లెక్కలు, బిల్లులు చూపించండి. 500 గ్రాముల వరకు. అంతకు ఓకే. అంతకు మించి ఉంటే ఎలా? కొన్నది ఆధారాలు చూపించాల్సిందే. నిస్సహాయంగా నిలబడిపోయింది. ఇంతలో గుణ నడుచుకుంటూ వచ్చింది కాశమ్మ. నా గుండెలు గుబగుబలాడాయి. పొమ్మని కళ్ళతో సైగ చేశాను, కానీ ఆమె చూడలేదు. ఇంట్లో జరుగుతున్నది పట్టించుకోకుండా తిన్నగా నా దగ్గరికి వస్తుంటే రావద్దు రావద్దు, వెళ్ళిపో, కోపంగా అరిచాను. ఆమె పట్టించుకోలేదు. మీరు చెప్పినట్టే నానా అగచాట్లు పడి 100 నోట్లు పోగేసి తెచ్చాను సార్. మాట తప్పేదాన్ని కాదు. మీరు అడిగినంత తెచ్చాను. నా పని అయ్యేటట్టు చూడండి. నా ఇంట్లో నిలబెట్టండి. మీ రుణం ఉంచుకోను. చచ్చి మీ కడుపున పుడతాను అంటూ బలవంతంగా నా చేతిలో ఆ నోట్లు కుక్కింది. నేను విసిరేశాను. పో అవతలికి గర్జించాను. ఆమె అపార్థం చేసుకుంది. గబుక్కున నా కాళ్ల మీద పడిపోయి గట్టిగా పట్టేసుకుంది. దయచూపమని బతిమిలాడసాగింది. ఏసీబీ అధికారులు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా చూస్తుంటే పాత 1000 నోటుల దారి దిక్కు తోచక విలువ, మారకం విలువ రెండూ ఒకేసారి కోల్పోయినట్టు విలవిలలాడాను. అమాంతం భారరహితుడినై పోయాను. భూమిలోకి కృంగిపోయాను. సేకరణ ఆంధ్రభూమి దినపత్రిక కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ.